2029 నాటికి రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు లేకుండా చూస్తామని మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోదాంలో నిల్వ చేసిన సిమెంటు ఇనుమును తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై పూర్తి దృష్టి పెట్టినట్లు చెప్పారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని, వాటిని త్వరలో లబ్ధిదారులకు అందిస్తామన్నారు. 2029 సంవత్సరానికి ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇల్లు కట్టించి ఇవ్వాలనే లక్ష్యంతో హౌసింగ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దాంట్లో భాగంగా టైం వైజ్ టార్గెట్స్ కూడా ముఖ్యమంత్రి గారు మాకు సెట్ చేయడం జరిగింది. 100 రోజుల్లో 1,20,000 ఇల్లు, వచ్చే సంవత్సరం ఆగస్టుకి మరో 7 లక్షల ఇల్లును పూర్తి చేయాలి. పూర్తి చేయకపోతే ఈ స్కీమ్ మార్చితో ఆఖరైపోతుంది కాబట్టి మిగిలిపోయిన ఇళ్ళకి మళ్లీ ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహాయం చేయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఆల్రెడీ శాంక్షన్ అయిన కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తాం. దాంట్లో భాగంగా ఈరోజు కంకిపాడు ఏదైతే గోడౌన్ ఉందో ఆ గోడౌన్ వెరిఫై చేస్తానికి రావడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా చాలా సూచనలు చేశారు. భవిష్యత్తులో ఏ విధంగా చేస్తే బాగుంటుందని తప్పకుండా వాటిని పరిగణలోకి తీసుకుంటాం.